మనము నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్లో ఎర్రజొన్న ధర తగ్గడంతో నిజామాబాద్ రైతులు పూర్తిగా ఆందోళన చెందుతున్నారు. అయితే జిల్లాలో 20 రోజుల నుంచి జొన్న కోతలు చేపడుతున్నారని తెలుస్తోంది. అయితే మొదట్లో కింటాకు 4,100 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు మాత్రము ధర తగ్గించి 3,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని రైతులు పూర్తిగా ఆందోళన చెందుతున్నారు. సో రైతుల మనోభేదన ఏంటి, అసలు వాళ్ళు ఎందుకు అంతా బాధపడాల్సిన అవసరం ఏంటి, అసలు పూర్తిగా రైతుల దగ్గర నుంచే మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్ చెప్పండి. ఎర్రజొన్నల రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఎంతో పోరాటాలు చేసినా వారికి ఫలితం లేకుండా పోయింది. అయితే ముఖ్యంగా తాము ఎంతో కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో మరోవైపు పండించిన పంటను ఇటు మార్కెట్ యార్డ్ తీసుకపోతే గిట్టుబాటు ధర రావట్లేదని చెప్పి కూడా రైతులు వాపోతున్నారు. అయితే ముఖ్యంగా అక్కడ రైతుల ఇటు ధరలు ఇటు వ్యాపారులు సిండికేట్ అయితే పూర్తిగా గిట్టుబాటు ధర తగ్గిస్తున్నారని చెప్పి కూడా ఇక్కడ ఉన్న నిజామాబాద్ జిల్లా చెందిన వాటి ఎర్రజొన్న రైతులు కూడా మండిపడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీనిపై మాత్రం మాట్లాడానికి ఎర్రజొన్న రైతులు ఉన్నారు. మీరు అడిగి మెరుగు తీసుకుని చెప్పండి అన్న, మీరు ఇటు మార్కెట్ తీసుకపోతున్నారు, పండించిన పంటని ఎలా ఉంది, మార్కెట్లో రేట్ ఎలా ఉంది? మార్కెట్లో ఏం రేట్ ఉంది? మీకు గిట్టుబాటు ధర ఒక 4,500 ఉంటాయి. మాకు గిట్టుబాటు ధర అవుతుంది. ఎందుకంటే మేము పంటలు వండు గులకలు ఇవన్నీ మస్తు పిరమున్నాయి. గంటకు 2,000 రూపాయలు 1,400 కిరాయి కొడతాడు రూటర్ కొట్టాలంటే. దాని రూటర్ కొడితేనే జొన్న పెట్టొస్తుంది. ఆ జొన్నకు దీనికి మాకు గిట్టుబాటు ధర ఇది ఏంది, ఇక 2,000 3,000 చేస్తే మాకు గిట్టుబాటు ధర ముడతలేదు. మాకు 4,000 మద్దతు ధర ఉంటే, మాకు 4,000 ఉంటే ఎర్ర జొన్నలో మాకు ఏదన్నా కొద్దిగా అంతకన్నా నిడుతుంది. కానీ మొత్తమే 3,000 చిల్లర చేస్తే యాడికింత 4,000 చిల్లర అయింది. మళ్ళీ మొన్న ఏమవుతుంది, మార్కెట్లో మళ్ళీ మొత్తం దంచేస్తున్నారు. అంత సిండికేట్ ఎవడు కొంటాడు అని 3,000 చిల్లరకే చేస్తున్నారు. ఇప్పుడు 4,000 ఉంటే మాకు మద్దతు ధర. మార్కెట్లో ఎవడే కానీ ఏ రైతే కానీ బస్తాడు ఆమోదిస్తాడు. కానీ ఇట్లా మమ్మల్ని మొత్తం దోచుకునే తినుడే ఉన్నది. అది కరెక్ట్ కాదు. అది మా పంటలు మా చేత ఎట్లా ఉండదంటే పొద్దుల నడియం లేవాలా, పారియాలా, కుండరింపాలా, చెయ్యాలా, పంటలు వండియాలా, ఎంత మేము అన్న ధరకి ఇవ్వాలా. వీళ్ళు మార్కెట్లో ఏం చెప్తారంటే వీళ్ళు సిండికేట్ అయ్యి ఇంతకంటే నువ్వు ఎక్క పెట్టద్దు నేను ఎక్క పెట్టద్దు అని సిండికేట్ చేసుకొని వీళ్ళు ఇటువంటి ధర చేసుడు అది కరెక్ట్ కాదు. ఒకటేలా రైతు బతకాలా, మీరు బతకాలా, కొన్నోళ్ళు సుఖ బతకాలా, మేము మొత్తం తింటే సుఖ, అది కరెక్ట్ కాదు. నాకు తెలిసి 4,000 మద్దతు ధర ఉంచాలా, ఇవ్వాలే కానీ మాకు గిట్టుబాటు ధర అవుతుంది. అది ఒక న్యాయమైంది ధర. రైతులకు పెట్టుబడి చేస్తుండే వాడు మార్కెట్ ఎట్లుందంటే ఇవాళ ఏ గోల్కాలు చల్లినాడు పెట్టి నుంచే మందులే వాడు వాడికి కైకిలు సుఖపడది. 4,000 మాత్రం ఉంటే గిట్టుబాటు ధర మాకు కొద్దిగా అదంతా కన్నా పిల్లలు వాళ్ళు బతికే కుప్పండి మంచిగా ఉంటుంది. లేకపోతే మాత్రం ఇట్లా 2,000 3,000 ఉంటే మాకేం పెడుతుంది? పిల్లలు పొద్దున్న లేచి నుంచి వ్యవసాయం మొత్తం మేము కుటుంబమే చేయాలి. ఆడోళ్ళు మగోళ్ళు బట్టి మనం మొత్తం తిరుక్కుంటా ఏమవుతున్నది ఏం కథ అనుకుంటా ఆడు పేరు మందు వస్తున్నది. మేము పోయి ఆడేమంటాడు ఇవాళ ఆడు 800 అమ్మే మందు 1,500 చెప్తాడు. అన్న నాకు పెయిన్ వస్తున్నా మాకు తెలియదు కదా అన్న, పెయిన్ మొత్తం పారుతున్నదని మేము చెప్తే వాడు చెప్తాడు ఒడ్డోళ్ళు అనుకొని 1,500 మందు వాడాలా. అది ఉండేది 800 మందు. 1,500 సుఖం మీకు గిట్టుబాటు ధర. ఎందుకంటే మనం నష్టం అవుతున్నది కాబట్టి మనం తీసుకొచ్చి పెడుతున్నాం. అది కానీ ఈ మద్దతు ధర మాకు 4,000 ఉంటేనే గిట్టుబాటు ధర మాకు అవుతుంది. 4,000 మీరు చెప్పండి ప్రధానంగా ఇప్పుడు ఎకరంకి ఎంత పెట్టుబడి పెడుతుందో, ఎంత ఖర్చు అవుతుంది, ఇప్పుడు మార్కెట్లో తీసుకపోతే ఎలా ఉంది రేటు? మీరు చెప్పండి ఎంత ఎకరంకి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత పెట్టుబడి ఎంత పెట్టారు? ఇప్పుడు 4 సార్లు ఎకరానికి 4 సార్లు మందు కొడుతున్నాం, పంపులు కొడుతున్నాం, గులకలు వేస్తున్నాం, అడుక్కు మందు, యూరియా, బీసు యూరియా. ఎప్పుడు దీన్ని కన్ను మీద ఎప్పుడు దీని మీద కన్ను ఉంటేనే మాకు లేవగా నచ్చి దీని మీద చూచుడు, మళ్ళీ తేనె వచ్చుడు, ఇవన్నీ వాళ్ళు మందులు ఇచ్చుడు, మేము పేలవుడు. ఏం లాభం లేదు సార్. ఇలా మాకు 4,000 ఉంటేనే గిట్టుబాటు ధర, లేకపోతే ఈ పంటను కూడా మేము పెట్టాం. అంటే ఏమేమి ఖర్చు పెట్టి చేస్తారు? ఎకరం పంట వేయాలంటే వేసినాక తర్వాత ఎంత కలుపు తీయడం కానీ ఎంత ఖర్చు అవుతుంది? మొత్తం 2 కలుపులు, 4 సార్లు పంపు, అడుక్కు బిగాన 2 సంచుల బారాబత్తి సోల ఒక్క బిగేడికి, అట్లా మళ్ళా ఎన్ని గడ్డిపోసాలు వీకుడు, ఆ కైకిళ్ళు ఎన్ని మొత్తం గుల్లుకాలు. నేను చెప్తున్నా కదా గుల్లుకాలు, అప్పుడు నేను మాట్లాడలేదు అక్కడ కూడా గుల్లుకాలు. ఇవన్నీ ఇష్టమైన ఖర్చులు చెప్పితే మాకు ఏమి లేదు సార్. ఇంట్లో ఏం మాకు నిండుతలేదు. అంత బాధ అనిపిస్తున్నది మాకు. అంటే పోయి ఒక 4,000 ఉంటేనా కానీ ఆఖరికి ఒక 2 పాలు అటుపోయినా మాకు 1 పాలన్నా మిగులాలా సార్. ఇక మేము ఇంటిలో అందరూ కష్టం చేసి ఏం లాభం? మా పార్కంకు నిండది, పారిచ్చిన పార్కంకు నిండది, కరెంటు నీళ్ళతో పార్కంకు పారిచ్చింది నిండుతలేదు. వీళ్ళు దోపిడి దొంగలు కొడుతున్నారు.
ఎట్లా చేసుడు ఇది మా బతికేం కాల మా బతుకును వాళ్ళు ఆలోచించాలా గవర్నమెంట్ ఆలోచించాలా ఎంతో కష్టపడి పండించిన పంట ఇటు పంటను తీరా మార్కెట్ తీసుకపోతే అక్కడ పూర్తిగా మద్దతు ధర రావడం లేదని చెప్పి కేవలం ఇటు దళారులు కావచ్చు ఇటు వ్యాపారులు సిండికేట్ అయితే పూర్తిగా ధరను తగ్గిస్తున్నారని చెప్పి కేవలం 3,500 ధర వలుకుతుందని చెప్పి దీనివల్ల కూడా పూర్తిగా తమకు లాభం లేదని చెప్పి కనీసం 4,000 నుండి 4,000 మద్దతు ధర వస్తే తాము ఇంత లాభం చేకూరుతుందని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. అయితే ఇది ఇలాగే కొనసాగితే మాత్రం ఖచ్చితంగా తమ ఇటు జొన్న పంట కూడా వేయలేని పరిస్థితి ఉందని చెప్పి కూడా దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలని సిండికేట్ను తొలగించి నేరుగా ఇటు రైతుల వద్ద నుండి ఇటు ఎర్రజొన్నలు కొనుగోలు చేయాలని చెప్పి అప్పుడే తాము బతుకుతామని చెప్పి థ్యాంక్ యూ నవీన్.